మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫర్ జస్టిస్ నేషనల్ కమిటీ అధ్యక్షులు మంగళంపల్లి హుస్సేన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది చేతుల మీదుగా హ్యూమన్ రైట్స్ గీతాన్ని ఆవిష్కరించారు. అనంతరం హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కమిటీ ద్వారా ఉత్తమ సేవలు అందించిన పలువురికి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు మంగళంపల్లి హుస్సేన్ మాట్లాడుతూ ప్రజలకు ప్రతి కష్టాల్లోనూ హ్యూమన్ రైట్స్ ఫర్ జస్టిస్ అండగా ఉంటుందని, తమ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తున్నామని హామీ ఇచ్చారు. We are celebrating 17th Independence Day. This is the best song ever. అప్పట్లో బాగా కష్టపడి రాసిన దానికి నా పేరు మంచిగా కావాలని కోరుకుంటున్నాను. స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి హైకోర్టు అడ్వకేటు వేల్పూరి వంశీకృష్ణ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి స్టేట్ అండ్ డిస్టిక్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా మండల కమిటీ, లోకల్ ఆటో యూనియన్, అదేవిధంగా వివిధ సంఘాల నుంచి విచ్చేసినటువంటి జర్నలిస్టు అందరికీ కూడా, మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఎంతోమంది ప్రాణాల త్యాగ ఫలితంగానే ఈరోజు మన జెండా ఇంత స్వేచ్ఛగా, ఇంత ఫ్రీడమ్గా, ఇంత ఈక్వాలిటీ, ఇంత జస్టిస్, ఫెటర్నిటీ, ఈ విధంగా మనం ఒక భారత రాజ్యాంగాన్ని రాసుకొని మరియు స్వతంత్ర ఉద్యమాల్లో ఎంతోమంది కీలక పాత్ర పోషించి వారి మరణాన్ని త్యాగంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ఒక్క క్షణమే కాదు, ఈ 5 నిమిషాలే కాదు, ప్రతిరోజు కూడా అనుక్షణం, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క రక్తబొట్టు, ప్రతి ఒక్క దగ్గర కూడా, ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ యొక్క తపన అనేది ఉండాలి. దేశం కోసం సర్వీస్ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ యొక్క పాటను కూడా రూపొందించడం జరిగింది, దీన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరియు అదేవిధంగా అదే సంకల్పంతో ప్రతిరోజు కూడా అనునిత్యం ప్రజా సమస్యల మీద స్పందించి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ప్రజలకు అందించాలటువంటి ఒక పాత్రను కూడా మేము పోషించి